మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. జనరల్గా అంటే ఇప్పుడున్న జనరేషన్లో టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఏ రిలేషన్షిప్లో అయినా తెలియకుండానే మనం వెళ్ళిపోతూ ఉంటాము. అది ఏ రిలేషన్షిప్ అయినా సరే. ఎస్పెషల్లీ విమెన్ ట్రాప్లోకి ఒక మెన్ ఏ విధంగా పడతాడు, ఎన్ని రకాలుగా పడే అవకాశం ఉంటుంది, ఆ ట్రాప్ అనేది ఏ విధంగా జరుగుతుంది. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హ్యాండ్ నాగరాజ్ గారు. హనీ ట్రాప్ జనరల్గా చేస్తూ ఉంటూ మనం చూస్తూ ఉంటాం. విమెన్ ట్రాప్లో ఏమవుతుందంటే ఒక్కొక్క మగాడు ఎన్ని రకాలుగా ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది. అండ్ లీగల్గా చూసుకుంటే దీని నుంచి బయటపడటానికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? నాగరాజ్ గారు, అమ్మాయిల యొక్క ట్రాప్లో పడకుండా ఉన్నటువంటి అబ్బాయిలు చాలా తక్కువ అండి. ఏజ్ లిమిట్ కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, ఉద్యోగస్తులైనా పెద్దవారైనా ఎవరైనా సరే అమ్మాయిలని ట్రాప్లో తెలియకుండానే పడతారు. మేము ట్రాప్లో పడ్డామని పడిన తరువాత కానీ తెలుసుకోలేకపోతారు. కొన్ని చోట్ల అది ప్రేమగా మారుతుంది, కొన్ని చోట్ల ఆ ట్రాప్ అనేది ఒక రిలేషన్షిప్కి దారితీస్తుంది, కొన్ని చోట్ల మీరు అన్నట్టుగా హనీ ట్రాప్ కూడా దారితీస్తుంది. ఇక్కడ కాలేజీ విద్యార్థుల దగ్గర నుంచి, కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి, జాబ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పెద్ద వయసు వారైనా ఎవరైనా సరే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో అమ్మాయిల యొక్క ట్రాప్కి పడినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని ఆ ట్రాప్ ఎన్ని రకాలుగా గురవుతారు, ఏ సందర్భాల్లో గురవుతారు కూడా నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవి యాజ్ పర్ ఒక సైకలాజికల్ ఒక థింకింగ్ వెళ్ళితే, లీగల్ సైకలాజికల్ ఒక థింకింగ్ వెళ్ళగలిగితే ఈ మొత్తం ఎంటైర్ ఈ ట్రాప్స్ని మనం 6 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. 6 పార్ట్స్గా డివైడ్ అంటే చాలా ట్రాప్స్ ఉండొచ్చు, బట్ నేను చెప్పేవన్నీ కూడా సింక్ చేసి ఒక 6 వేరియేషన్స్తో దీన్ని అందులో ఇమిడించే ప్రయత్నం చేస్తాం. దీన్ని ఫస్ట్ ఎమోషనల్ ట్రాప్ అందాం మనం. ఎమోషనల్ ట్రాప్ ఎలా ఉంటుంది, దీన్ని మరలా 3 కేటగిరీస్ డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి సింపతీ ట్రాప్ అంటారు. సింపతీ ట్రాప్ అంటే ఏంటంటే, నువ్వు మాట్లాడకపోతే, నువ్వు ఫోన్ చేయలేకపోతే ఉండలేకపోతాను, నాకు ఖచ్చితంగా ఈ టైంకి ఫోన్ చేస్తావా అని వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేస్తారు, సింపతిని పట్టుకొస్తారు, వాళ్ళ మీద ఉన్న సింపతిని మీ వైపు తీసుకొస్తారు. ఒక సింపతీ ట్రాపింగ్ అంటారు దీన్ని. రెండవది జెలసీ ట్రాప్ అంటారు. అంటే ఉదాహరణకి బీటెక్ కాలేజ్ స్టూడెంట్స్లో ఎక్కువ మంది ఈ విషయంలో పడే అవకాశం ఉంటుంది. ఎలా అంటే కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా అమ్మాయికి అందరూ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, సోషల్ మీడియాలో ఇన్స్టాలో అమ్మాయికి చాలామంది ఫాలో అప్ ఉంటారు తప్పించి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి చిన్న ఒక టైప్ ఆఫ్ జెలసీని చూపిస్తారు. అంటే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అట్లీస్ట్ నువ్వేనా నాతో మాట్లాడొచ్చు కదా, నువ్వేనా నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా, ఇన్స్టాలో నేను పెట్టే వాటికో లేకపోతే నేను పెట్టే వాట్సాప్ మెసేజ్కి కామెంట్ చేస్తూ నాతో చాట్ చేయొచ్చు కదా. ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఇలా ఉంటాయి నాగరాజు గారు. ఇది జెలసీ ట్రాప్లో మనం చెప్పుకోవచ్చు. మూడవది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ నాగరాజు గారు, కేర్ ట్రాపింగ్ అంటారు. కేర్ ట్రాపింగ్ అంటే టైం టు టైం ఫోన్ చేస్తారు. ఎక్కడున్నా సరే, ఏం సార్ భోజనం చేశారా, నువ్వు లంచ్ చేసావా, టిఫిన్ చేసావా, ఇంట్లో వాళ్ళకి ఏదైనా కాస్త సాన్నిధ్యం పెరిగిందనుకోండి, ఇంట్లో వాళ్ళకి ఏదైనా మా ఫాదర్కి బాగాలేదు, మా మదర్కి బాగాలేదని చెప్పి మాట్లాడితే, అమ్మో మదర్కి ఎలా ఉంది, మీ ఫాదర్కి ఎలా ఉంది అని తెలియకుండానే మన పర్సనల్ విషయాలకు ఇంటర్ఫేర్ అవుతారు, మన మీద చాలా కేరింగ్ ఉన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇది కేర్ ట్రాప్ అనే సిస్టంలో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి సింపతి, జెలసీ, కేర్ ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్ ట్రాప్లో తీసుకొచ్చి మన మీద ఎమోషనల్గా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు. నెంబర్ 2 బ్యూటీ ట్రాప్ అంటాం. బ్యూటీ ట్రాప్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎలా ఉంటుంది బ్యూటీ ట్రాప్ అంటే, ఇది కూడా 3 కేటగిరీస్ డివైడ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డ్రెస్ ట్రాపింగ్. అంటే అందంగా తయారవుతారు. అంటే అందంగా తయారవడం తప్పని నా ఉద్దేశం కాదు నాగరాజు గారు. మనల్ని ఇంప్రెస్ చేసే విధంగా, వాళ్ళ అటెన్షన్ని మన వైపు టర్న్ చేసుకునే విధంగా అందంగా తయారవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రెడిషనల్ లుక్ అబ్బాయికి ఇష్టం అనుకోండి, ఆపోజిట్ ఉన్న పర్సన్కి ట్రెడిషనల్గా తయారవడం కోసం ప్రయత్నం చేస్తారు. అందంగా కాటుకు పెట్టుకుంటారు, అందంగా లిప్స్టిక్ రాసుకుంటారు, కొన్ని చోట్ల హెయిర్ స్ట్రైట్ లైన్ చేసుకొని ట్రై చేస్తారు. అంటే ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ముందు కనుక్కొని ఆ అబ్బాయికి ఏది ఇంట్రెస్ట్ అలా ఉండడానికి నేను చెప్పే బ్యూటీ టిప్స్ ఫాలో అవుతారు. యాక్చువల్గా దీన్ని డ్రెస్ ట్రాపింగ్ అంటారు. నెంబర్ 2, ఇది మాట్లాడుకుంటే ఐ కాంటాక్ట్ అండ్ స్మైల్ కాంటాక్ట్. ఈ ట్రాపింగ్ అంటే ఇది చాలామంది ఏదో సందర్భంలో నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా చెప్పొద్దు, కానీ మీరు కూడా బహుశా ఇందులో ఉండే ఉంటారు. ఎందుకు ఉండదు సార్, భలే ఉంటారు తప్పనిసరిగా. సో స్మైల్ సార్ డెఫినెట్గా ఉంటుంది సార్. అదే మీరేనే తప్పకుండా ఏదో సందర్భంలో ఉండదు. కాలేజ్ డేస్ నుంచి ఈ ఫీల్డ్కు ప్రొఫెషన్కి వచ్చేంత వరకు వీటిలో ఒక చోట కాకపోతే ఇంకో చోటైనా సరే ఇరుక్కునేటువంటి సందర్భం చాలానే ఉన్నాయి. సో స్మైల్ అండ్ ఒక మంచి లుక్ ఇస్తారండి. ఐ కాంటాక్ట్స్ ఉంటాయి, చక్కని స్మైల్ ఇస్తారంటే 10 మందిలో ఉన్న 20 మందిలో ఉన్న క్లాస్ రూమ్లో ఎక్కడున్నా వెంటనే ఒక చిన్న స్మైల్ ఇస్తారు. అది మన కోసమే అనుకుంటాను, అయినా ఆ చూపు అందరికీ పడుతుంది, అది మన కోసం అనుకోవద్దు. ఎలా స్మైల్ ఇస్తే బాగుంటుందో వాళ్ళకి తెలుసండి.
ఆ స్మైల్ ఇస్తారు. అదేవిధంగా ఇంకొకరిని ట్రాప్ చేస్తారు. ఆ ట్రాపింగ్ ఏంటంటే ఒక గుడ్ లుకింగ్ ఐ కాంటాక్ట్ ఉంటుంది. ఆ ఐ కాంటాక్ట్ లుక్ చూడాలంటే చూసి చూడనట్టుగా చూస్తారు కానీ చూస్తూ ఉంటారు. మనం తల తిప్పేసరికల్లా మనం చూడకుండా కళ్ళని తిప్పేసుకుంటారు. అది స్మైల్ అండ్ ఐ కాంటాక్ట్ ట్రాపింగ్ అంటారు నాగరాజు గారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రాప్ చేయడమే. మీకు జనరల్‌గా చూసేటువంటి న్యాచురల్ లుక్స్‌కిను, మామూలుగా ట్రాప్‌కి వచ్చేటువంటి లుక్స్‌కి మీకు ఆటోమేటిక్‌గా ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇది ఫేస్ చేసినటువంటి వాళ్ళకి తెలుసు. కింద కామెంట్ బాక్స్‌లో కూడా దీనికి డిస్క్రిప్షన్ నీట్‌గా ఇస్తారు. మన ఆడియన్స్ అంటే ఫేస్ చేసినటువంటి వాళ్ళకి తెలుస్తారు. మీరు చెప్పేటువంటి టైప్స్ అన్నీ అందులో కనిపించేటువంటివే. అంటే ఇదంతా ట్రాప్‌లో ఒక భాగం. దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేటువంటి దానికి ఇవన్నీ మీకు క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ అనమాట. ఫోటో ట్రాప్ నాగరాజు గారు. మంచి మంచి అందంగా తయారై, అందంగా జడ వేసుకోను, అందంగా ఎలా ఉండాలో అంచి ఆ ఫోటో ట్రాప్స్ పంపిస్తారు. ఫొటోస్ పంపిస్తారు. ఫోటో పంపించి నేను బాగున్నానా? ఈ ఫోటో మీద నీ కామెంట్ ఏంటి? చెప్పాలో అర్థం కాదు, చెప్పకూడదు అర్థం కాదు. ఆ ఫోటో ట్రాప్స్ని చేస్తారు. సో ఇది సెకండ్ కేటగిరీ అని చెప్పినటువంటి బ్యూటీ ట్రాప్ కిందకి వస్తుంది. ఇక మూడోది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, అది ఇంటెలిజెన్స్ ట్రాప్. ఇంటెలిజెన్స్ ట్రాప్ ఎలా చేస్తారు ఇప్పుడు నేను చెప్తాను. ఇది కూడా మరలా 3 కేటగిరీస్ డివైడ్ చేయొచ్చు. ఒకటి రివర్స్ సైకాలజీ. రివర్స్ సైకాలజీ అంటే ఏదో ఒక టాపిక్ నడుస్తుంది అనుకోండి ఒక విషయంలో, సైలెంట్గా వాళ్ళు ఏం చేస్తారంటే నీ ఇష్టం, నువ్వేం చేస్తావు చేసుకో, అట్లా నేనైతే రాను, ఇప్పుడు నువ్వు పార్క్కి రమ్మన్నా నేను రాను, లేకపోతే నువ్వు పలానా మూవీకి రమ్మంటున్నావా, నేనైతే రాలేను. అంటే రివర్స్ గేమింగ్ ప్లాన్ చేస్తారు అక్కడ, రివర్స్ సైకాలజీ ప్లాన్ చేస్తారు. అది మనకు తెలియకుండానే చివరికి సర్లే ఓకేలే నువ్వు రానంటున్నావు కదా, బలంతో పెట్టాలి, గోముగా ముద్దుగా మాట్లాడాలి. ఇమీడియట్గా అదేం చేస్తాడు, ప్లీజ్ రావా, 80% మూవీకి వెళ్తున్నా రావా అని చెప్పి ఆ అబ్బాయిని తెలియకుండానే వాడు ఆ అబ్బాయి బ్రతిమలాడుకునే విధానానికి పట్టుకొస్తారు. రివర్స్ స్ట్రాటజీ, రివర్స్ గేమింగ్ అనేటువంటి ఈ స్ట్రాటజీ ద్వారా. ఇది బహుశా అందరికి కూడా ఇది కూడా తెలుసు. ఈ యొక్క సిచ్యువేషన్ ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళైనటువంటి భర్తలు కావచ్చు, లేకపోతే లవర్స్ కావచ్చు, ఇప్పుడు నేను చెప్పే సిస్టమ్ని ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేసే ఉంటారు. ఇక నెంబర్ 2 మనం మాట్లాడుకుంటే కంపారిజన్ ట్రాప్. ఇది ఎక్కువగా ఈ కంపారిజన్ ట్రాప్ ఏం చేస్తుందంటే లవర్స్లో చాలా తక్కువ ఉంటుంది. లివ్ ఇన్ రిలేషన్షిప్లు ఉండే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే నేను మా బాయ్ ఫ్రెండ్తో ఉండేటప్పుడు వాడైతే నాకు సాయంత్రం అయితే ఐస్ క్రీమ్ తెచ్చేవాడు. సమ్మర్లో నన్ను సాయంత్రం అయితే హైటెక్ సిటీ మొత్తం తిప్పుకుంటూ గచ్చిబౌలి అంతా కూడా ఒక లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళాడు. నీకు అట్లాంటి అలవాట్లేదు, కంపారిజన్ చేస్తారు వీళ్ళు. సో వాడు చేశాడైతే నేను కూడా చెయ్యాలి కదా, ఇంట్లో పాకెట్లో డబ్బులున్నా లేకపోయినా, ఇంట్లో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా, ఇంట్లో అమ్మ ఏదో వేరే పని చెప్పినప్పుడు కూడా ఇమీడియట్గా బైక్ వేసుకుంటాడు, అమ్మాయిని ఎక్కించుకుంటూ ఒక లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా హాస్టల్స్లో ఉన్న అమ్మాయిలు ఎక్కువగా చేసే పని ఇది. తప్పుగా భావించకండి, ఉన్న వాస్తవం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. గచ్చిబౌలి సైడ్ ఏదో ఓవర్ వైపు పూర్తిగా ఒక లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తారు. అంటే ఈ లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని ఏ అమ్మాయికి అయితే ఉంటుందో ఆమె ఏం చేస్తుంటే రివర్స్ స్ట్రాటజీలో పట్టుకొస్తుంది. అదేవిధంగా కంపారిజన్ ట్రాప్లో పట్టుకొచ్చి ఈ యొక్క సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాపింగ్. ఆ థర్డ్ వన్ ఇంకోటి ఉంటుంది సార్, ఇన్నోసెంట్ ట్రాపింగ్. ఇన్నోసెంట్ అంటే ఏమీ తెలియనట్టు అమాయకుని మొహం పెట్టేసి అక్కడ నువ్వు చాలా మేధావి, నువ్వు ఎలా చెప్తే నేను అలా వింటాను అని ఇన్నోసెంట్ మొహం పెడతారు. అప్పుడు వీడేమనుకుంటాడంటే నిజంగా నేను చాలా గొప్పవాడిని కదా, నేను ఎలా చెప్తే అమ్మాయి వింటుంది. చాలామంది అంటే నాగరాజు గారు పెళ్ళైనటువంటి భర్తలు కావచ్చు, లేకపోతే లవ్ ట్రిప్లు అంటే లవ్ ట్రాక్లు ఉన్నటువంటి అబ్బాయిలు ఎక్కువగా పడిపోయింది ఈ ట్రాప్కే. ఇన్నోసెంట్ మొహం పెట్టేస్తారండి అమ్మాయిలు. ఆమె చాలా మేధావి అయినప్పటికీ కూడా ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టేసి ఏమీ తెలియనట్టుగా అసలు నాకు తెలియదు, ఆ మూవీ నేను చూడలేదే, లేకపోతే వాళ్ళ విషయం నాకు తెలియదే, ఏమీ తెలియదే, కానీ ఆమెకు అన్నీ తెలుసు. ఆమెకు తెలిసిన విషయం వీడికి తెలియకుండా ఈమె చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంటే అబ్బాయి. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాపింగ్ అంటే ఇన్నోసెంట్ ట్రాపింగ్ నాగరాజు గారు. ఫోర్త్ వన్ గిల్టీ ట్రాప్ అంటాం దీన్ని. ఇప్పటివరకు మనం 3 తెలుసుకున్నాం. ఒకటి ఫస్ట్ వన్ ఏంటి అనుకున్నాం అంటే ఎమోషనల్ ట్రాపింగ్ అనుకున్నాం, బ్యూటీ ట్రాప్, మూడవది ఇంటెలిజెన్స్ ట్రాప్. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ నేను చెప్తాను నాగరాజు గారు, అది గిల్టీ ట్రాప్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎలా అంటే సాక్రిఫైస్ ట్రాప్. ఏదైనా సందర్భం జరిగిందనుకోండి ఇద్దరి మధ్యన, నేను నీ కోసం ఇది చేస్తున్నాను, నేను నీకోసం మా అమ్మ నాన్నలు వదిలేస్తాను, నేను నీకోసం మా బ్రదర్స్ని ఈ మధ్య కాంటాక్ట్ చేయడం మానేస్తాను, లేకపోతే పలానా ఫ్రెండ్ నువ్వు మాట్లాడొద్దన్నా అని చెప్పి నేను ఆ ఫ్రెండ్తో మాట్లాడట్లేదు అని చెప్పి తను ఏదో సాక్రిఫైస్ చేసినట్టుగా మాట్లాడుతూ నేను ట్రాప్లో దించే ప్రయత్నం చేస్తుంది. ఇది గ్యాస్ లైటింగ్, ఇది మీకు పొరపాటును కూడా అర్థం కాదు, మీకు అర్థం కాను కూడా కాదు. అది ఫేస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ ట్రాప్లో నువ్వు ఈ ట్రాప్లో ఉన్నావని చెప్పేసి ఎదుటోళ్ళు చెప్పినా సరే సార్, గ్యాస్ లైటింగ్ ఇది. అది ఎంత మైమరిపించి మాట్లాడేస్తారు అని అంటే, సర్వస్వం నేను నీకు దోచిపెట్టాను కానీ నువ్వు నాకు చేసింది ఏమీ లేదు, బట్ ఇట్స్ అ ట్రాప్. వాళ్ళకి ఊరూరికే కన్నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళకు తెలియకుండానే సింపథెటిక్ ఎమోషనల్ డైలాగ్స్ని ఎప్పటికప్పుడు వాడేస్తూ ఉంటారు, లేదంటే దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు. ఇక ట్రస్ట్ ట్రాప్ అని ఇంకోటి ఉంటుంది నాగరాజు. అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, మా పేరెంట్స్ కన్నా, మా ఇంట్లో వాళ్ళకన్నా, మా బ్రదర్ కన్నా, నేను చేస్తున్న జాబ్ కన్నా, నేను ఉన్నటువంటి ఏరియా కన్నా నువ్వు చెప్పు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం ట్రస్ట్ ట్రాపింగ్. ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తుంది.
నేను ఆ రోజు అర్ధరాత్రి ఆ రోజు బైక్ మీద నేను నీతో వచ్చాను చూసావా, నువ్వంటే నమ్మకంతో ఉండబట్టే కదా నేను రాత్రి నీతో వచ్చాను. నువ్వు పలానా చోటుకి రమ్మన్నావు, చెన్నై రమ్మన్నావు, ఎందుకు వచ్చాను నీతోటి, నువ్వంటే నాకు చాలా నమ్మకం కాబట్టి నేను చెన్నై వచ్చాను. నువ్వు పలానా చోటుకి రమ్మనంటే నేను ధైర్యంగా ఒక అమ్మాయిని, ఒక ఫ్యామిలీతో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్ని కూడా ఆ రోజు రమ్మను ఎందుకు వచ్చాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ మీద నాకు చాలా ట్రస్ట్ ఉంది అని చెప్తూ ట్రస్ట్ ట్రాప్లోకి దించేస్తారు నాగరాజు గారు. Yes. ఇదొక టైప్ ఆఫ్ ట్రాపింగ్. ఇక మూడోది బ్లేమింగ్ చేస్తారు, బ్లేమ్ ట్రాప్. బ్లేమ్ చేయడం అంటే ఇద్దరు కలిసి ఆ పని చేస్తుంటారు కానీ బ్లేమ్కి గురి చేస్తారు. ఆ రోజున ఒకటి రమ్మంటే నేను వచ్చాను కానీ ఆ పని కాలేదనుకోండి, ఆ పని కాకపోతే నువ్వు చెప్పావు నేను చేశాను నీకు చేత కాదు, ఆల్రెడీ కలిసి ఉంటారు అన్నీ చేస్తారు కానీ పూర్తిగా వన్ సైడ్ అయిపోయి ఆ బ్లేమ్ అంతా పూర్తిగా నీదే తప్పు, నువ్వు చేయమని బట్టి నేను చేశాను, నేను రమ్మనమంటే నేను అక్కడికి వచ్చాను కాబట్టి నేను చాలా పరువు పోయింది మా అన్నయ్యల దగ్గర, మా ఫ్యామిలీ దగ్గర, నా ఫ్రెండ్స్ దగ్గర, ఈ పరువు పడడానికి నువ్వే కారణం, నువ్వే మొత్తం చేశావు, నువ్వే చెప్పని చెప్పి ఆ అబ్బాయిని పూర్తిగా మానసికంగా నిర్వీర్యమైపోయి ఎందుకు ఫోన్ చేసిన, ఎందుకు ఈమెతో రిలేషన్షిప్లో ఉన్నానా అన్న భయపడే స్థాయికి పట్టుకొస్తారు ఈ బ్లేమ్ ట్రాపింగ్ అనేటువంటి ఒక సిస్టంలోకి నాగరాజు గారు. ఇక ఫోర్త్ పాయింట్ అటెన్షన్ ట్రాప్ అండి. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అటెన్షన్ గ్రాప్ చేస్తారు వాళ్ళు. మొత్తం వాళ్ళకు అటెన్షన్ ఎలా ట్రాప్ చేస్తారు, ఎలా గ్రాప్ చేస్తారు కూడా నేను చెప్తాను. ఇందులో ఒకటి సైలెంట్ ట్రాప్. మీరు 100 మాట్లాడుతున్నాండి, సైలెంట్గా నిమ్మక నీరెత్తినట్టు అలానే ఉంటారు. అనరు, ఆనరు, తిట్టరు, కొట్టరు, మాట్లాడరు. సాధింపు మామూలు రకంగా ఉండదండి, ఒక రకంగా సాధిస్తారు. ఇంకా ముఖ్యంగా ఈ భార్యాభర్త సంబంధాలు చూసేటప్పుడు ఈ భర్త ఆఫీస్కి వెళ్తాడు కానీ ఫైల్స్ ముందేసి కూర్చుంటాడు, సిస్టమ్ ముందేసి కూర్చుంటాడు కానీ అక్షరాలు కనబడవు. తన భార్య ఇన్నోసెంట్ ఫేస్ కనిపిస్తుంటుంది. అదే టైంకి ఫోన్ తీసుకొని మాట్లాడుతుంటాడు, వాళ్ళ మేనేజర్ తిడుతూ ఉంటాడు. ఫోన్ చేసేసరికి ఆమె అనదు, ఫోన్ లైన్ కూడా కట్ చేయదు నాగరాజు గారు, లైన్ కట్ చేయదు, అనదు, ఏమీ చేయదు సైలెంట్గా. ఆమె మనసులో ఉన్న అంతరార్థం తెలుసుకోవడానికి ఇష్టం కాదు, ఏదో సందర్భం జరుగుంటుంది, మంచి వచ్చాడు ఏదో ఒకటి చెప్పి చస్తేగా తెలిసేది, ఏమీ చెప్పరు, సైలెంట్గా కూర్చుంటారు. ఇది ఒక సైలెంట్ ట్రాపింగ్ నాగరాజు గారు. ఈ టైప్ ఆఫ్ ట్రాప్ లో కూడా ఇరికిస్తారు. అటెన్షన్, టూ మచ్ అటెన్షన్ గ్రాప్ చేస్తారు, అటెన్షన్ తన వైపు తిప్పుకుంటారు, అటెన్షన్ ట్రాప్ చేస్తారు. ఇది భలే ఉంటుంది సార్ అసలు. వాళ్ళు ఫేస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం చాలా నీట్గా తెలుసు. అంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టేస్తారు కూడా, ఏదో ఆల్రెడీ నేను ఫేస్ చేస్తున్నాను సార్ అని చెప్పి అలాగే 24 hours అటెన్షనే కావాలి, నోరు వెప్పి కావాలనుకున్నది మాత్రం చెప్పరు. ఇక నెంబర్ 2 డ్రామా ట్రాపింగ్ నాగరాజు గారు. డ్రామా ప్లే చేస్తారు. చక్కగా పొద్దున్న లేచి నీట్గా తయారవుతారు. ఈ అబ్బాయి మీద అందరితో బాగానే మాట్లాడుతుంటారు. తన పార్ట్నర్, తన హస్బెండ్ కావచ్చు, లేకపోతే తన లివింగ్లో ఉన్న పార్ట్నర్ కావచ్చు, తన ఇంట్రెస్ట్ లేనట్టు అటెన్షన్ని తన కంప్లీట్గా డ్రామా ప్లే చేస్తారు. అంటే ఏం లేనట్టుగా, అంటే జరగనిది జరిగినట్టుగా, అక్కడ ఏ సిచ్యువేషన్ జరగదు కానీ జరిగినట్టుగా ఒక డ్రామా ప్లే చేసి అతని యొక్క అటెన్షన్ డ్రాప్ చేస్తారు. ఇతను గాబరైపోతుంటాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అది ఏదో జరిగిపోయింది, ఏం టెన్షన్ పడింది చూసారు కదా, ఏం ఉండదు అక్కడ. కానీ అటెన్షన్ గ్రాప్ చేయడం అనమాట. డ్రామా ప్లే చేసి ఆ అటెన్షన్ తన వైపు గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు కొంతమంది లేడీస్. నాకు ప్రతి పాయింట్లో 3 చెప్తున్నాం అండి. అటెన్షన్ ట్రాప్లో 3వ పాయింట్ నేను చెప్తున్నా. ఈ 3వ పాయింట్ ఏంటంటే స్టేటస్, అదేవిధంగా డీపీలు. ఎలా ఉంటాయంటే ఫోన్లో వాట్సాప్ చూడగానే స్టేటస్ పెడతారు. ఎట్లా పెడతారంటే ఇన్నోసెంట్గా పెడతారు, లేకపోతే డీపీ పిక్స్ పెడతారు. మొత్తం జిళ్ళంతలు వదిలేసినట్టుగా, ఏ బుట్టినట్టుగా, స్నానించినట్టుగా ఇట్లా పెట్టేసి డీపీ పెడితే చూడంగానే మనకి ఇన్నోసెంట్ లోపల తన్నుకొచ్చేస్తుంది. అర్రే నేను పొరపాటు అనేసి మాట, ఏదో ఒక మాట అనేసి పొరపాటు చేసేనేమో మనం ఫీల్ అవుతాం సార్, మనం ఫీల్ అయిపోతాం, ఆ ట్రాప్లో పడిపోతాం. ఆ డీపీ పిక్ చూసినా సరే, లేకపోతే ఆ స్టేటస్ చూస్తే అన్ని రకాల ఇంట్లో మనం మోసం చేసేసినట్టు మనకే ఈ ప్రపంచంలో ఏదో పాకిస్తాన్ తర్వాత మనమే మోసం చేసేసినట్టు, పాకిస్తాన్ కన్నా ఎక్కువ మనమే మోసం చేసినట్టుగా ఆ స్టేటస్ పెడితే ఆ ఇంట్లో కిచెన్ ఉండదు, మంచం ఇట్లా పడుకొని ఇన్నోసెంట్గా పడుకొని సోనీలో చూస్తున్నట్టుగా ఆ వేషాలు చూస్తే మహానటి సావిత్రి మళ్ళీ దిగొచ్చేసిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాగరాజు గారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ సార్, ఇది యాక్చువల్గా చెప్పుకోవచ్చు సోషల్ ట్రాపింగ్. ఇప్పుడు అందరం కూడా ఫేస్ చేస్తుంది అదే, ఆ సోషల్ ట్రాపింగ్లో ఉంటాం మనం. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ చేస్తారండి. ఇద్దరి మధ్య ఇన్నోసెంట్ అయిపోగానే ఈ విషయాన్ని ఆ ఫ్రెండ్ అతనితో డైరెక్ట్గా చెప్పకుండా ఆ ఫ్రెండ్కి చెప్తారు. ఆ ఫ్రెండ్ ఏమి ఫోన్ చేస్తాడు, ఏరా మీ ఆవిడతో ఇట్లా గొడవపడ్డావట, ఏమైందిరా పొద్దున, లేకపోతే వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తాడు, ఈ అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఆ బ్రదర్ ఇమీడియట్గా ఫోన్ చేసిన ఆఫీస్లో ఎక్కడ ఉంటావు, ఇమీడియట్గా బ్రదర్ ఫోన్ చేసి ఏరా మా సిస్టర్తో గొడవపడ్డావట, ఏం చేస్తున్నావు బామ్మది గారు అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. అసలు నా ఇంట్లో విషయం ఆయనకట్టా తెలిసింది అర్థం కాదు. ఫ్రెండ్స్ విషయంలో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అనుకోండి, బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అందరిలో ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ ఫ్రెండ్ ఫోన్ చేసి ఏరా అరుణతో నువ్వు మాట్లాడలేదట, అరుణ ఇది అంటుంది, అరే నా ఇంటి విషయం నీకెట్టా తెలిసింది లేదు. ఫ్రెండ్స్ నుంచి ఒక సింపథైజ్ పట్టుకోవడం కోసం చెప్పి ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ చేసే పనిలో చేస్తారు. నన్ను తక్కువ చేశారు. ఆ ఫ్రెండ్స్ కూడా ఏమి చెప్తాడు, దాని దొరికిన అవకాశం అడ్వాంటేజ్ తీసుకుని ఏరా నువ్వు తను సరిగ్గా చూసుకోవట్లేదట, ఈ పొద్దున సాయంత్రం ఫోన్ చేస్తుంది, నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదట, ఇదేంది నాతో ఉన్నటువంటి నా పార్ట్నర్ విషయం నువ్వెవడో చెప్పడానికి గట్టిగా, ఎందుకంటే బిజినెస్ రిలేషన్స్ ఇంకో రిలేషన్స్ ఉంటాయి, చెప్పలేడు, కక్కలేక మెంగలేక వీడియోడుస్తూ ఉంటాడు ఇక్కడ పోయి. ఇంకొక సెకండ్ పాయింట్ ఉంటుంది నాగరాజు గారు, సోషల్ మీడియా ట్రాపింగ్. ఇన్స్టాలు, ఫేస్బుక్స్ ఇక్కడ వాడతారంటే కొటేషన్స్ పంపిస్తారు. ఆ కొటేషన్స్ ఎలా ఉంటాయంటే అసలు సంఘటనకి రిలేటెడ్గా వాళ్ళకి ఇమీడియట్గా దొరికేస్తాయి అక్కడ ఇన్స్టేట్లో. ఆ ఇన్స్టేట్లో అద్భుతమైన కొటేషన్స్ ఉంటాయి. అంటే ఆ సంఘటన రిలేటెడ్గా
అది మంచిగా వచ్చేది. నువ్వంటే నాకు నువ్వు దేవుడివి, నేను ఇట్లా అయిపోయాను, నేను నమ్ముకునేలా వచ్చాను ఇట్లా చెప్పి ఆ సింపతి కొటేషన్ దడ 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 వస్తూనే ఉంటాయి. ఇట్లా ఫోన్ చూసేసరికి 10 కొటేషన్స్ ఉంటాయి. ఆ ఇంకొక కొటేషన్ ఇంకా చాలా అది కూడా సాడ్ మ్యూజిక్ తోటి ఉండేవి. సాడ్ మ్యూజిక్ తోటి. ఓహో. అదేదో పాత సినిమాలో చెప్పినట్టు శ్రీదేవి అస్తమిస్తున్న సూర్యుడు వైపు వెళ్ళిపోతున్న ఫోటోలు, బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతున్న ఫోటోలు, అరే మేము పుట్టింటికి పారిపోతున్న బాధపడాల్సి వస్తుంది మనం. అట్లాంటి సాడ్ ఇమేజెస్, ఎమోజీస్ పెట్టి ఆ ఎమోజీస్ కూడా తయారు అట్లాంటి ఆ ఎమోజీస్ ఆ ఇమేజెస్ తయారు ఎట్లా అంటే అట్లాంటి కొటేషన్స్ చూసి టెన్షన్ పడి అర్థం కాక ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ టైప్ ఆఫ్ ఒక ట్రాపింగ్ చేస్తారు తెలియకుండానే. ఇప్పుడు గిబ్లీ వచ్చేసింది. ఇప్పుడు గిబ్లీ కూడా వచ్చేసింది. అది 2 నిమిషాల్లో చాట్ జీపీ చేసేస్తుంది ఆ గిబ్లీ కూడా. ఆ గిబ్లీ ఎమోజ్ కూడా అర్థం కాదు, ఈమె ఒక రకంగా ఉంటుంది. ఆ ఎమోజ్ అద్భుతంగా మంచి క్యారికేచర్ తయారు చేస్తుంది దాంట్లో కూడా. ఇదొక టైప్ ఆఫ్ ట్రాపింగ్ నాగరాజు గారు. ఇంకొకటి కొత్తగా ఉంటుందండి. ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుంది. ఆ గొడవని గొడవగా చెప్పరు. ఫ్రెండ్స్ మధ్యలో గ్రూపుల మధ్య నచ్చినప్పుడు ఇది చాలా గొప్పగా చేశాడు అంటే రివర్స్ స్ట్రాటజీ అని చెప్పాను ఇందాక మీకు చెప్పాను చూసారు సెకండ్ స్టేజ్లో. అట్లాంటి స్ట్రాటజీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు సోషల్ మీడియాలో. అంటే సోషల్ మీడియాలో గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో ఇన్నోసెంట్గా చేయరు, అతన్ని తిట్టరు కొట్టరు, లేని దాన్ని ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగా చూపిస్తారు. ఉన్న విషయం ఇంత ఆ విషయాన్ని గొప్పగా చేసి అతను అద్భుతం, అతను చంద్రుడు ఇంద్రుడు అన్నట్టుగా గొప్ప గొప్ప విషయాలు అందులో ఎన్వాల్వ్మెంట్ చేసి మాట్లాడతారు. సోషల్ మీడియా అంటే పబ్లిక్లో అతను సర్ప్రైజ్ చేస్తారు, అతని ఇమేజ్ని పెంచే ప్రయత్నం చేస్తారు. అంటే ఇవన్నీ కూడా ట్రాపింగ్స్ నాగదారు. ఒక టైప్ ఆఫ్ అని కాదు, ఇవన్నీ ఎన్నో విషయాలను మనం కన్సిడర్ చేసుకుంటూ మాట్లాడితే ఈ యొక్క 6 కేటగిరీస్లో ఒక్కొక్క కేటగిరీలో మరలా 3 కేటగిరీ చేసుకుంటే ఈ సిస్టమ్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే 100% చెప్పగలను ఏదో ఒక ట్రాప్లో ఇరుక్కుపోయి ఉంటారు. కానీ అదొక దురదృష్టం అదృష్టం తెలియదు, కానీ ట్రాప్లో ఉన్న ప్రతివాడు నేను మాత్రం ట్రాప్లో లేను, పక్క వాళ్ళందరూ ట్రాప్లో ఉన్నారు అని అనుకోవడం మాత్రం అది సహజమేమో అర్థం కాదు. నాకు ఒకటే అర్థమైంది సార్, అంటే ఇన్ని టైప్స్ ఉన్నాయి కదా కేటగిరీస్, దీన్ని మనం క్లాసిఫికేషన్ చేసి సబ్జెక్ట్ వైజ్ ఇద్దాము. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేశారు. ఈ 6 మీరు చెప్పిన వాటిలో కూడా ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో ఇరుక్కుపోయి ఉండేటువంటి వాళ్ళు 100% ఉంటారు సార్, ఉంటారు. సో లీగల్గా మీ దగ్గర రెమెడీస్ కోసం వద్దాము అనుకునేటువంటి వాళ్ళు కూడా స్టిల్ వెయిటింగ్ అనమాట. ఎక్కడన్నా ఒక హోప్ కోసం చూసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అండ్ దీనికి కంటిన్యూషన్ కూడా పార్ట్ 2 వీడియో చేద్దాము తప్పనిసరిగా నాగరాజు గారు. సో మీకు పార్ట్ 2 కావాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో డెఫినెట్గా టైప్ చేయండి. అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ట్రాప్ ఒకటి ఉంటుంది కదా, బయటకు వచ్చేసినటువంటి ట్రాప్. సో ఆ ఎక్స్పీరియన్స్ వాటికి సంబంధించింది కూడా మీరు డెఫినెట్గా ఎవరికైనా సరే ఏదన్నా ఇలా ఉంటుంది సమాజం ఇలా ఉంది అని చెప్పడానికి కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయొచ్చు. అండ్ దీనికి పార్ట్ 2 వీడియో ఉంటుంది, దాని నుంచి ఎలా బయటపడాలి అనేది. ఒకవేళ ఆల్రెడీ మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఉంటే మీరు డెఫినెట్గా మన హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడున్న సమాజంలో ఏ విధంగా ఉంది అని చెప్పడానికి ఈ వీడియో కళ్ళకు కట్టినట్టు చూపించారు మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అలాగే రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.